Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. సో మనకు తెలంగాణలో అంటే ఆల్రెడీ వెల్ నోన్ ఇన్ఫర్మేషన్ జాబ్ క్యాలెండర్ కావచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి వేరియస్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్ నుండి మనకు ఐటీఐకి సంబంధించిన రిక్రూట్మెంట్ స్టార్ట్ కాబోతుంది. అంటే అతి త్వరలో ఐటీఐకి సంబంధించిన జేఎల్ఎం నోటిఫికేషన్ అనేది యాక్టివ్ కాబోతుంది. అంటే దానికి సంబంధించిన బుక్ అనేది మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఐటీఐ ట్రేడ్ థియరీ అంటే ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్కి అదేవిధంగా అదే పుస్తకం అదే బుక్ వైర్మ్యాన్ ట్రేడ్కి ఉపయోగపడుతుంది. అది ఇంగ్లీష్ మీడియంలో తయారు చేసాం. సో కంటెంట్ అనేది ఇచ్చాము. కంటెంట్ ఫాలోడ్ బై ఎంసీక్యూస్ విత్ కీ ప్రొవైడ్ చేసినాం. సో మరి ఆ బుక్కే ఇది. సో ఇది ఇంగ్లీష్ మీడియంలో మేము తయారు చేసినాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్ మీరు పర్చేజ్ చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. సో ఇందులో బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ బుక్ మీకు యూస్ఫుల్ కంటెంట్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకొని సో ఈ బుక్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో ఉన్నాం. బట్ ఏంటంటే స్మాల్ చేంజ్. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసిన లైవ్కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్ వచ్చి టీఎస్ ట్రాన్స్కో 2018 ట్రాన్స్కో జేఎల్ఎం 2018లో అడిగిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్న మీరు గమనిస్తే షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు డ్యాష్ విద్యుత్ ప్రవాహం వలయంలో ప్రవహిస్తుంది. అంటే షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు విద్యుత్ వలయంలో ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఏంటిది అనేది ప్రశ్న యొక్క మీనింగ్. ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ బ్రదర్, షార్ట్ సర్క్యూటా ఓపెన్ సర్క్యూటా? షార్ట్ సర్క్యూట్. నేను రెండింటి గురించి మాట్లాడతాను. షార్ట్ సర్క్యూట్ డాష్ కరెంట్ విల్ ఫ్లో ఇన్ ద సర్క్యూట్. ఎలాంటి విద్యుత్ ప్రవాహం జరుగుతుంది షార్ట్ సర్క్యూట్ సంభవించినప్పుడు? సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. 0, చాలా తక్కువ, సాధారణం, అనంతం, వెరీ లో, నార్మల్, ఇన్ఫినిటీ ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఒకసారి డిస్కస్ చేస్తాను. బ్రదర్, ఇది ట్రాన్స్కోలో అడిగిన క్వశ్చన్. సపోజ్ నాకు ఇక్కడ 2 రెసిస్టర్లు ప్యారలల్లో అనుసంధానించబడింది, అంటే సమాంతరంగా అనుసంధానించబడింది. సపోజ్ ఇది 2 ఓం, ఇది 1 ఓం. యాక్చువల్లీ ఈ 2 రెసిస్టర్లు ప్యారలల్లో సమాంతరంగా కనెక్ట్ చేయబడింది. ఓమ్స్ నియమం నుండి మనం ఏం రాస్తాం బ్రదర్? I = V/R. అంటే ఒక వలయం ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం అనేది ఆ వలయంలో ఉన్న నిరోధకం విలువకి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ ఆఫ్ దట్ కండక్టర్. కరెంట్ అనేది రెసిస్టెన్స్కి విలోమానుపాతంలో ఉంది. అంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే దాని ద్వారా అనుమతించే విద్యుత్ ప్రవాహం తక్కువ. ఒకవేళ రెసిస్టెన్స్ తక్కువ ఉంటే ఆ పాత్ ద్వారా అనుమతించే విద్యుత్ ప్రవాహం ఎక్కువ. క్లియర్? సో దేర్ఫోర్ గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే విద్యుత్ ప్రవాహం తక్కువగా అనుమతిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది 1 ఓం, ఇది 2 ఓం. అంటే రెసిస్టెన్స్ విలువ పెరిగినా కొద్దీ వ్యతిరేకించే స్వభావం తగ్గుతుంది, అంటే వ్యతిరేకించే స్వభావం పెరుగుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ విలువ తక్కువ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ విలువ ఎక్కువ ఉంది. మరి రెండింట్లలో వస్తున్న విద్యుత్ ప్రవాహం అనేది ఎక్కువగా ఎటువైపు వెళ్తుంది? సో తక్కువగా వ్యతిరేకించే వైపు వెళ్తుంది. అంటే 1 ఓం ద్వారా ఎక్కువ విద్యుత్ ప్రవాహం జరగడానికి ఆస్కారం ఉంది. సో 1 ఓం ద్వారా ఎక్కువ విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. సో తక్కువ విద్యుత్ ప్రవాహం 2 ఓం. దేర్ ఫోర్ కరెంట్ ఆల్వేస్ చూజెస్ లోయెస్ట్ అపోజిషన్ పాత్. అంటే అతి తక్కువగా వ్యతిరేకించే స్వభావాన్నే నియమించుకుంటుంది. ఎవరు? విద్యుత్ ప్రవాహం. చలో నెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ అంటే జనరల్గా నేను రెగ్యులర్గా డిస్కస్ చేసే ఎగ్జాంపుల్ అండ్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ కూడా మనం బయట చూస్తుంటాం. బ్రదర్, షార్ట్ సర్క్యూట్ కాన్సెప్ట్ ఓపెన్ సర్క్యూట్ కాన్సెప్ట్ నేను గతంలో డిస్కస్ చేశాను. చూడండి, సపోజ్ ఇది 10 ఓం ఉంది, సపోజ్ ఇది 5 ఓం ఉంది. ఇక్కడ ఎలాంటి రెసిస్టెన్స్ లేదు, దీన్ని మనం షార్ట్ సర్క్యూట్ అంటాం. దీని ద్వారా ఇక్కడ ఏర్పడిన రెసిస్టెన్స్ విలువ 0 ఓం. సపోజ్ బ్రదర్ ఇక్కడ వచ్చే విద్యుత్ ప్రవాహం సపోజ్ 20 యాంపియర్ అనుకుందాం. ఉదాహరణకు 20 యాంపియర్ అనుకుందాం. ఇక్కడ వస్తున్న కరెంట్ 3 భాగాలు ఉన్నాయి. అంటే కరెంట్ ఏ పాయింట్ దగ్గర, ఏ నోడ్ దగ్గర, ఏ జంక్షన్ దగ్గర అయితే విడిపోతుందో ఆ జంక్షన్ దగ్గర, ఆ నోడ్ దగ్గర విడిపోయి మళ్ళీ ఆ కరెంట్లు ఎక్కడైతే కలుస్తాయో ఆ బిందువు వరకు, అంటే విద్యుత్ ప్రవాహం ఈ బిందువు దగ్గర విడిపోతుంది కదా, మళ్ళీ విడిపోయిన విద్యుత్ ప్రవాహం మళ్ళీ మొత్తం ఇక్కడ కలుస్తుంది కదా, ఈ బిందువు నుండి ఈ బిందువు వరకు మధ్య గల మూలరాశులను ప్యారలల్లో కనెక్ట్ చేయబడింది అని చెప్తాం. అంటే ప్యారలల్లో కనెక్ట్ చేయబడింది అని చెప్తాం. సో అలా కరెంట్ అనేది 3 భాగాలు విడిపోతాయి. కానీ విషయం ఏంది? ఓమ్స్ నియమం నుండి మనం గమనిస్తే I = V/R. ఇక్కడ
ఇందులో ఉన్న రెసిస్టెన్స్ అనేది 0 ఓం, అంటే వ్యతిరేకించే స్వభావం అసలు 0, వ్యతిరేకించే స్వభావమే లేదు. వ్యతిరేకించే స్వభావం లేనప్పుడు దాని ద్వారా ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఎట్లా అంటే విద్యుత్ ప్రవాహం V/0 అంటే రెసిస్టెన్స్ 0, సంథింగ్ బై 0 అంటే ఏంటిది? ఇన్ఫినిటీ యాంపియర్. బ్రదర్, ఇన్ఫినిటీ అనంతం అని మనం ఎట్లా చెప్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ అనంతమైన విద్యుత్ ప్రవాహం థియరిటికల్గా పాసిబుల్. అంటే దాని మీనింగ్ ఏంటిది? ఇక్కడ నుండి వచ్చే 20 యాంపియర్ల విద్యుత్ ప్రవాహం అనేది దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది, ఇటు పోదు. అంటే మొత్తం విద్యుత్ ప్రవాహం ఎటువైపు వెళ్తుంది? ఇటువైపు. ఎందుకు? దీంట్లో వ్యతిరేకించే స్వభావం 0, శూన్యం. ఇందులో వ్యతిరేకించే స్వభావం శూన్యం. ఎందుకు? ఇంపెడెన్స్, రెసిస్టెన్స్, నిరోధకం విలువ 0. సో దేర్ ఫోర్ మరి మొత్తం 20 యాంపియర్ ఇటు వెళ్ళింది అంటే ఇటు అని ఉంటుందా? 0 యాంపియర్. ఇక్కడ అని ఉంటుందా? 0 యాంపియర్. అంటే ఎలాంటి విద్యుత్ ప్రవాహం ఇందులో ఫ్లో అయితలేదు, ఇందులో ఫ్లో అయితలేదు. మొత్తం విద్యుత్ ప్రవాహం ఇటే పోతుంది. సో దాని మీనింగ్ ఇన్ఫినిటీ యాంపియర్ అనే దాని మీనింగ్ అది. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇలాంటి సార్ ఇక్కడ ఇన్ఫినిటీ అన్నారు కదా, అంటే ఇక్కడ ఇలాంటి సర్క్యూట్ ఇచ్చినప్పుడు మొత్తం కరెంట్ ఇటే వెళ్తుంది అని దాని యొక్క మీనింగ్. కానీ థియరిటికల్గా మనం ఏం చెప్తాం? సో రెసిస్టెన్స్ 0 అయినప్పుడు ఇన్ఫినిటీ అంటే అనంతం. చూడండి, షార్ట్ సర్క్యూట్ యొక్క ఇంపెడెన్స్ ఏంటి బ్రదర్? 0 ఓం. మరి 0 ఓం అయినప్పుడు అంటే 0 ఓం అయినప్పుడు విద్యుత్ ప్రవాహం ఎంత? ఇన్ఫినిటీ. చాలా తక్కువ, 0 కాదు, చాలా తక్కువ కాదు, సాధారణం కాదు, అనంతం. చూసారా? ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేసిక్ క్వశ్చన్స్, ఫండమెంటల్ క్వశ్చన్స్, కానీ మంచి కాన్సెప్ట్ ఉన్న క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, షార్ట్ సర్క్యూట్ గురించి మాట్లాడినాం, మరి ఓపెన్ సర్క్యూట్ గురించి కూడా మాట్లాడాలి కదా. బ్రదర్, నాకు విద్యుత్ ప్రవాహం జరగాలంటే సపోజ్ ఇదొక వైర్, ఇదొక వైర్, ఈ 2 వైర్లను కలుపుతనే కదా, ఫిజికల్ కాంటాక్ట్ ఉంటేనే కదా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. మరి ఈ ఫిజికల్ కాంటాక్ట్ లేకుంటే విద్యుత్ ప్రవాహం జరుగుద్దా? జరగదు. అంటే ఇది క్లోజ్ అయ్యింది సర్క్యూట్, రెసిస్టెన్స్ ఉందా లేదా తర్వాత విషయం. సపోజ్ నేను ఓపెన్ సర్క్యూట్ చేసిన, మరి ఫిజికల్ కాంటాక్ట్ లేనప్పుడు విద్యుత్ ప్రవాహం జరుగుద్దా? జరగదు. అంటే విద్యుత్ ప్రవాహం జరగనప్పుడు 0 యాంపియర్ విద్యుత్ ప్రవాహం ఫ్లో అవుతున్నప్పుడు అదేంటిది? ఓపెన్ సర్క్యూట్. అంటే దీని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం 0, దీని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం 0. అంటే డెడ్లీ షార్ట్ సర్క్యూటెడ్ బై దిస్ వన్. అంటే ఇది ఓపెన్ సర్క్యూట్, ఇది ఓపెన్ సర్క్యూట్. దీన్ని ఈ విధంగా మనం ఇవ్వచ్చా? ఎస్. చూడండి, ఇది ఓపెన్ సర్క్యూట్, ఇది ఓపెన్ సర్క్యూట్, ఇది కూడా ఓపెన్ సర్క్యూట్. చూడండి, మనకు విలువ ఏమన్నా ఉండని. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ 10 ఓం, దిస్ ఈజ్ ఎంత? 5 ఓం. సో సింపుల్గా ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి డైరెక్ట్ మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇగో ఈ 20 యాంపియర్ ఇటువైపు వెళ్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఓపెన్ సర్క్యూట్ ఉంటుందో అక్కడ వ్యతిరేకించే స్వభావం అనంతం అని దాని మీనింగ్. సో ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ అన్నట్టు దాని మీనింగ్. కానీ ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అంటే ఓపెన్ ఇన్ఫినిటీ రెసిస్టెన్సే ఇవ్వకపోయినా కూడా, ఎందుకంటే డెడ్లీ షార్ట్ సర్క్యూటెడ్. సో అంటే షార్ట్ సర్క్యూట్ గురించి అడిగితే ఓపెన్ సర్క్యూట్ గురించి చెప్పాను. ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా స్టార్ట్ అయ్యాయి, ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ మా మేనేజ్మెంట్ మీకు అందిస్తారు. సో ఆఫ్లైన్ క్లాసెస్ గురించి వరి కావాల్సిన అవసరం లేదు, మీరు వచ్చి రండి, డెమో వినండి, మీకు నచ్చితే క్లాస్లో జాయిన్ అవ్వండి. సో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.